హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్వరి. కొంతకాలంగా మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ఇరు వర్గాల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎవరి స్టైల్లో వాళ్ళు రెచ్చిపోతున్నారు. తాజాగా అలాంటి ఓ అవకాశం బన్నీ ఫ్యాన్స్కి వచ్చింది. ఈ కొత్త రగడకు ఆజ్యం పోసింది ఎవరో కాదు, తమిళ్ హీరో ప్రశాంత్. శంకర్ డైరెక్షన్లో వచ్చిన జీన్స్ చిత్రంలో అతను నటించిన విషయం తెలిసిందే. ఆ మధ్య రామ్ చరణ్ సినిమా వినయ విధియ రామ చిత్రంలో కూడా ప్రశాంత్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే విజయ్ వెంకట్ ప్రభు కాంబినేషన్లో రూపొందిన గోడ్ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ చేసిన కమెంట్స్ మెగా ఫ్యాన్స్ కి బాగా గుచ్చుకున్నాయి. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ వార్ మొదలు పెట్టారు. సినిమా టైటిల్ ది గోట్. ఆ కాన్సెప్ట్ తోనే ఈ ఈవెంట్ కి హాజరైన అతిథుల్ని, యూనిట్ మెంబర్స్ ని తెలుగు ఇండస్ట్రీలో గోట్ ఎవరు అంటూ ప్రశ్నించింది యాంకర్. ఆ క్రమంలోనే ప్రశాంత్ ని కూడా అడిగింది. దానికి ప్రశాంత్ తెలుగు ఇండస్ట్రీలో గోట్ అంటే చిరంజీవి అని నా అభిప్రాయం అన్నాడు. రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్ ది రియల్ గోట్. ఎందుకంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి విజయం సాధించారు. అందుకే ఆయన రియల్ గోట్. ఇక డాన్స్ అంటే నా ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్, స్టైల్ అంటే అల్లు అర్జున్ అన్నాడు. ఈ మాట చెర్రీ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. ఎందుకంటే రామ్ చరణ్ తో వినయ విధియ రామ సినిమా చేశాడు. ఆ సినిమా చేసిన తర్వాత కూడా చరణ్ గురించి చెప్పకపోవడం మెగా ఫ్యాన్స్ కి కాలింది. దీన్ని అదునుగా తీసుకున్న బన్నీ ఫ్యాన్స్ చరణ్తో ఒక్క సినిమా చేసినా అతని డాన్స్ గురించి చెప్పలేకపోయాడు అంటూ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి అన్నట్టు స్టేజ్ మీద ఉన్నంతసేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు ప్రశాంత్. మహేష్, ప్రభాస్, బాలయ్య అంటూ ఆడియన్స్ గోల చేస్తుండడంతో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా, అతను గోట్ అని, మహేష్ చార్మింగ్ అంటూ చివరిలో జై బాలయ్య అని ముగించాడు. ఆడియన్స్లో వచ్చిన కదలిక చూసిన ప్రశాంత్ ఇక ఎక్కువసేపు స్టేజ్ మీద ఉంటే ప్రమాదమని గ్రహించి అక్కడి నుంచి తప్పుకున్నాడు. అయితే ప్రశాంత్ పెట్టిన చిచ్చు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. టాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ డాన్స్ ఇరగదీస్తారని అందరికీ తెలుసు. అలాంటిది చరణ్ పేరు ప్రస్తావించకుండా ప్రశాంత్ మాట్లాడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.